అన్నం తినేవాడు కోడిగూడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. ఈ పథకం కింద స్కూళ్లలో 11 నుంచి 12 కోట్ల మంది పిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంతమంది పిల్లల కోసం ఈ దేశం ఖర్చు పెడుతున్న డబ్బులు ఎంతో తెలుసా? కేవలం 12,500 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క విద్యార్థి మీద పెడుతున్న ఖర్చు అరౌండ్ 1000 రూపీస్. స్కూల్ ఉన్న రోజుల్లోనే ఈ భోజనం పెడతారు కాబట్టి ఈ భోజనానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 4 నుంచి 6 రూపాయలు మాత్రమే. అంటే పిల్లలకు పెట్టే 5 రూపాయల భోజనం మీద ఆయన ఎట్లా ఏడుస్తున్నాడో చూడండి. దేశంలో అత్యంత పేదలైన వాళ్ళు మొట్టమొదటిసారి చదువుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి ఎంతో కొంత చదువుకొని సామాజికంగా కొంచెం పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్, మొట్టమొదటిసారి బడిమొహం చూస్తున్న పిల్లలు మాత్రమే ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. సో వాళ్లకు పెడుతున్న భోజనం తప్పు, ఎందుకు పెట్టాలి? చదువుకుంటే చదువుకోమనండి, లేకపోతే లేదు అని అన్నాడు.